welcome to student number 1. Only you and me. ఈ రోజు మా స్టూడెంట్ నెంబర్ 1 టీం వచ్చేసింది కర్నూలులోని శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లోకి. Hi juniors. హలో సీనియర్. అసలు మా వాళ్ళ అరుపులు చూస్తుంటేనే ఇంత సాలిడ్ గా ఉందంటే వాళ్ళు బరిలోకి దిగితే ఇంకెంత సాలిడ్ గా ఉంటుందో. ఏమి ఉండదు కదా. హలో ఆపుతావా? సీనియర్స్ ఇక్కడికి వచ్చారు, ఆడడం మొదలు పెట్టారంటే మీ జూనియర్స్ అందరూ ఎగిరిపోతారు. మీ వాళ్ళు అలాంటి అగాయిత్యాలు ఏం చేయొద్దు, ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి వచ్చాం కదా మనం. అదే చెప్తున్నా, స్ట్రాంగ్ గా ఉండండి. కొంచెం మా వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగే. ఏంటి కొంచెం మనీ ఇచ్చి ఏమన్నా పెంచుకున్నావా ఎవరినన్నా? మనీ ఇచ్చింది నువ్వు, చూసావు ఇందాక వెనకాల నుంచి వచ్చినప్పుడు. అది దాని అభిమానం అంటారు, అది నీ మొహానికి ఎలాగో లేదు. అభిమానం అంటే ధైర్యం ఇలా ముందు నుంచి రావాలి, వెనకాల నుంచి కాదు. అరే స్టెప్స్ అక్కడ ఉన్నారా, అక్కడి నుంచే ఇలా వెళ్ళి అలా వెళ్ళొచ్చు. నీలాగా కోతిలాగా గోడలు దూకుతారు అనుకున్నావా? ఓహో షార్ట్ కదా ఎక్కలేదులే, షార్ట్ కదా ఎక్కలేదులే. ఎక్కువ మాట్లాడావు అనుకో, మీ జూనియర్స్ ని ఓడించి ఇంటికి పంపించేస్తా. కనీసం ఒక్క గేమ్ కూడా గెలవలేరు. ఒక్క గేమ్ కాదు, మొత్తం అంతా మాదే. చూద్దాం, అది కూడా చూద్దాం. సో ఎవరేంటి అనేది బరిలోకి దిగాక తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే ఎనర్జీ చూడాలి అంటే మా సీనియర్స్ ని ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేయాల్సింది మీ సీనియర్స్ ని కాదు, డాన్సర్స్ ని, మా జూనియర్స్ ని. జూనియర్స్ ని చూస్తే మా సీనియర్సే కాదు, ఆడియన్స్ కూడా నిద్రపోతారు తెలుసా. ఆ డాన్స్ తో నిద్రపోయే వాళ్ళని కూడా లేపుతా. సరే చూద్దాం, నిద్ర బుచ్చుతారో నిద్ర లేపుతారో చూద్దాం. ఓకే మరి ఫస్ట్ అయితే మన జూనియర్స్ రెడీ కదా, స్టార్ట్ మ్యూజిక్. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే, బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే. తోడా 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 చేసింది నిన్ను కుక్కుడా కుక్కుడా కుక్కుడా, ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా. సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి, సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి. డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఇరగ తీశారు. వాళ్ళేదో
అవతల వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తారు. బాబోయ్ మాకు మీలాగా బిల్డప్లు కొట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు. మీరు బిల్డప్లు కొట్టరు, ఇంటింటికి తిరిగి డబ్బాలు కొట్టుకుంటారు. సో ఇప్పుడు జూనియర్స్ అని అరుచుకుంటూ వచ్చింది ఎవరు? ఇక్కడ జూనియర్స్ కాబట్టి జూనియర్స్ అని అరిచాను, అది అభిమానం. నువ్వు అలా అరిచావు అనుకో, వాళ్ళేమో ఏదో గొప్పగా చేసేసామని ఫీల్ అయిపోతారు. వాళ్ళు గొప్పగానే చేశారా? మా సీనియర్స్ చేస్తే అదిరిపోతుంది. ఓకే, ఇప్పుడు మా సీనియర్స్ డాన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. చేస్తే నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందరూ ఫిదా అయిపోయారు కదా. మా సీనియర్స్ వేస్తే అలా ఫిదా అలా పడిపోవాల్సింది. ఫిదా అయిపోయినట్లేదు, పడిపోయినట్టు ఉంది అందరూ. అవును, బాగా నచ్చితే వాళ్ళకి పడిపోతారు. అలా బాగా నచ్చితే మూర్చిపోరు, ఎవరు ఆనందంగా చూస్తారు. ఆనందమేరా, నిజంగానే బాబీ గర్ల్స్ లాగున్నారు మా వాళ్ళు. అసలు ఎంత బాగున్నారో చూడు. అబ్బా సరే మరి ఇక్కడ ఎవరు అందంగా ఉన్నారు చెప్పు? మా వాళ్ళే. నిజంగానే కళ్ళు బ్రెయిన్ అన్ని దొబ్బినాయి కాబట్టి మా వాళ్ళు అందం చూస్తే నీకు కళ్ళు మొత్తం పోతాయి. అందం చూస్తే ఎవరైనా కళ్ళు తెరుచుకుంటే కళ్ళు. మరి డాన్స్ బాగా చేస్తే ఎవరైనా కళ్ళు తెరుచుకుంటే మీరెందుకు పడిపోయారు? అరే పడిపోయారు సెన్స్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక చెప్పింది చాలా నీకు చెప్పిన కాదు. ఓకే మునీర్, మా సీనియర్స్ మీ జూనియర్స్ చేసిన డాన్స్ గురించి చెప్పాలనుకుంటున్నారు. సీనియర్స్ ఎలా ఉంది జూనియర్స్ డాన్స్? మీ డాన్స్ గురించి చెప్పాలంటే తలనొప్పి పిచ్చి గురించి చెప్పడం ఈజీ. నిన్న తిన్న క్యాబేజీ మీ డాన్స్ డ్రైనేజ్ ఏమనుకుంటున్నారు? పంచ స్టైల్లో మా అమ్మాయి చూసారు. పంచ స్టైల్ అసలు ఎవరైనా అలా ట్రై చేస్తారా? అదే మా సీనియర్స్ కొత్తగా మేము ట్రై చేస్తాం. చెప్పిన అర్థం కాదు. రౌండ్ స్టార్ట్ చేసి సో నీకు చూపించాల్సిందే. yes రౌండ్ స్టార్ట్ చేసి మీకు కూడా మేము చూపిస్తాం. జూనియర్స్ రెడీ కదా? సీనియర్స్ రెడీనా? ఓకే లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. ఓకే సో ఎంత చక్కగా ఉన్నావేలో ఇందాక డాన్స్ అని మీ వాళ్ళు పెద్ద వచ్చేసారు ఇక్కడికి. అదే 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 చూపించారు. సో ఇప్పుడు మా వాళ్ళు స్టైల్ గా వాక్ చేయడానికి వచ్చేస్తున్నారు. సీనియర్స్ రెడీనా? ఓకే కమ్ ఆన్ స్టార్ట్ మ్యూజిక్. కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్లా నల్ల కాటు కట్టి ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్లా నల్ల కాటు కట్టి ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి
పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 నువ్వు రమ్మన్నాక నేడా తింటానా ఆహా నా ఒంటికి నలుగే పెట్టి సూపర్ సీనియర్ ట్రెండ్ సృష్టించాలంటే అది మా సీనియర్స్ కే సాధ్యం. అవును, ఎగిరెగిరి నడవాలంటే మీ వాళ్ళే ఎలా అబ్బో అంత సీన్ లేదు మా అమ్మాయి అమ్మాయి ఏంటి అసలు ఆ నడకేంటి నువ్వేంటి లాస్ట్ లో పోజిచ్చింది అసలు ఏం తెలియదు మీ జూనియర్స్ కి. అసలు తెలియదు. స్టైల్ అంటే ఆ పోజ్ తెలియదు, స్టైల్ గా పెడతారు ఎవరన్నా చూసాం కానీ ఇలా చూడలే. హలో అమ్మాయిలు అలాగే పెడతారు, మర్చిపోయాను, ఈ ఇలా పెద్ద రైడ్ పెడతారు. అయితే ఎంత స్లోగా వస్తున్నాడంటే నాకు ఇది అవసరమా? మునీర్ ఒక మాట అడుగుతా చెప్పు. ఏదో చెప్పాలని ఇలా చెప్తున్నా. ఏదో చెప్పాలని కాదు, మీ గురించి చెప్పడమే వేస్ట్. ఆల్రెడీ వాళ్ళ మనసులు మనం దోచేసుకున్నాము. అబ్బా, అబ్బా. మన పర్ఫార్మెన్స్ అండ్ కొత్త థీమ్ తోటి ఆల్రెడీ జూనియర్స్ పడిపోయారు. థీమా? మళ్ళీ ఓవర్ యాక్షన్. అదే పెళ్లి ఫోటోలకి పోజులు ఇచ్చినట్టు మొత్తం అక్కడక్కడ గుంపులు గుంపులుగా పడిపోయి ఉన్నారు వీళ్ళు. నేనే లేపు పంపించాను లాస్ట్. సరే ఇప్పుడు మీ జూనియర్స్ వస్తారు కదా, వాళ్ళు ఎలా చేస్తారు వస్తారు, ఎరగదీస్తారు జూనియర్స్. స్టార్ట్ మ్యూజిక్. జూనియర్స్ చూసారు కదా, ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళ జూనియర్. ఆ సారీ అమ్మ అయితే 3 సార్లు పడబోయింది తెలుసా? అది పడ్డం కదా, అది ఏంటంటే స్పెట్స్ పెట్టారు, కళ్ళు కనిపించలే పాపం, 4 సార్లు పడిపోయింది. అయినా నీతో గోల్ వేస్ట్. స్కోర్స్ వస్తే తెలుస్తుంది. సేమ్ ఫీలింగ్. అవునా? అయితే స్కోర్స్ చూద్దామా జూనియర్స్? స్కోర్స్ చూద్దామా సీనియర్స్? స్కోర్స్ ప్లీజ్. సీనియర్స్ మా జూనియర్స్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? ఓసారి ట్రై చేయి. సీనియర్స్ ఎంత చక్కగా ఉన్నామంటూ మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ఎన్ని? ఓకే జూనియర్స్, మా సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ఏంటి? ఓసారి ట్రై చేయి. అండ్ అలాగే ఎంత చక్కగా ఉన్నావే అంటూ మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి జూనియర్స్ మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. ఓకే మునీర్, ఇప్పటి వరకు అంటే ఫస్ట్ మేము వచ్చాము, తర్వాత మీరు వచ్చారు, మళ్ళీ వీళ్ళు వచ్చారు, మళ్ళీ వీళ్ళు వచ్చారు. ఇప్పుడు మాత్రం అలా కాదు. సో ఫేస్ టు ఫేస్ ఆడబోతున్నాము. అండ్ కొంచెం బుర్ర, కొంచెం బుద్ధి, కొంచెం బలం కూడా ఉండాలి. మరి మీ జూనియర్స్ చూస్తుంటే అలా నువ్వు అనిపించట్లేదు. చెప్పినవన్నీ మా దగ్గర ఫస్టే ఉన్నాయి. నువ్వు చెప్పిన లిస్ట్ మీ దగ్గర ఉన్నాయి లేదా టిక్ పెట్టుకో ఫస్ట్. అసలు వాళ్ళకి ఏమైనా అర్థమైందా? ఊరికే అని అరిచారు. ఏనరణ కాదు, బుద్ధి, బలం, స్ట్రెంగ్త్ అంతా జూనియర్సే. మా సీనియర్స్ దగ్గర నుంచి కావాలంటే కొంచెం అప్పు తీసుకోండి, పర్లేదు. వాళ్ళంత కొంటారండి కిలోకి? వాళ్ళు కొనక్కర్లేదు, వాళ్ళ దగ్గర ఉంటుంది. సో మీకు కావాలంటే కొంచెం అప్పిస్తారు. అప్పిచ్చేది కాదు, అది బై బర్త్ రావాలి. అదే చెప్తున్నా, అది మీకు లేదు కదా, కావాలంటే అప్పు తీసుకోండి అని. ఇప్పుడైతే మా సీనియర్స్ రెడీగా ఉన్నారు అండ్ మీతో మీ తెలుసుకోవడానికి. మా వాళ్ళు కూడా ఎప్పుడో రెడీ అయిపోయారు. అవునా? ఫేస్ టు ఫేస్ ఎప్పుడు అని అడుగుతున్నారు కదా. వచ్చేసింది టైము, జూనియర్స్ రెడీ కదా. ఓకే, అలాగే నీ ఆనందం వాళ్ళ ఆనందం రెండు తీర్చేస్తాం మా సీనియర్స్ వచ్చిన తర్వాత. లెట్స్ స్టార్ట్. అమి తుమి.
ఓకే మరి ఆమె తుమ్మి ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. పిలిచేద్దామా జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, ఆమె తుమిలో మనం ఆడబోతున్నాము స్టెప్ అప్. మరి స్టెప్ అప్ గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ఎస్, మరి స్టెప్ అప్ గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ మనం ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక టబ్ లో బాల్స్ కనిపిస్తున్నాయి అండ్ అక్కడ ఎంటీ టబ్స్ కూడా కనిపిస్తున్నాయి. సీనియర్స్ నుండి ముగ్గురు అండ్ జూనియర్స్ నుండి ముగ్గురు కూడా ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. సో ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు ఇక్కడ సెంటర్ లో నిలబడాలన్నమాట. సో ఒక్కొక్కరికి 5 ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు బాల్స్ ని తీసుకొని అక్కడ మిడిల్లో బౌన్స్ చేసి ఒకే బౌన్స్ లో ఆ టబ్స్ లోకి వెళ్ళి ఆ బాల్స్ పడాలన్నమాట. ఇలా ఒక్కొక్కరికి 5 ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క టీమ్ కి 15 ఛాన్సెస్. సో మీకు 15, మాకు 15. ఎవరైతే ఎక్కువ బాల్స్ ని ఆ టబ్స్ లో ఉంచుతారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా జూనియర్స్? రెడీయా సీనియర్స్? ఓకే, చెప్పు ఫస్ట్ ఎవరు ఆడతారు? ఓకే, ఫస్ట్ మా సీనియర్స్ ఆడడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. వాళ్ళ మొక్కలు చూడు ఒకసారి. వాళ్ళు ఆడతారా? వాళ్ళు ఆడే సీనియర్స్ రెడీ? ఇప్పుడు మా సీనియర్స్ ఆడి గెలుస్తారు కూడా. సీనియర్స్ వచ్చేసేయండి. ఓకే, ఇక్కడ మా సీనియర్స్ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. Oh baby, you are so beautiful, full. Okay, until let's just chill, chill. నీ కళ్ళలోనే ఉంది మొంత కళ్ళే, కళ్ళే. నీ ఒళ్ళే you want pull on a will, will. రాబే నా అలీషా చూపిస్తా. ఓకే, సీనియర్స్ నుంచి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. గో. Oh baby, you are so beautiful, full. You're okay until let's just chill, chill. నీ కళ్ళలోనే ఉంది మొంత కళ్ళే, కళ్ళే. నీ ఒళ్ళే you want pull on a will, will. ఓకే, సీనియర్స్ నుంచి థర్డ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. గో. రాబే నా అలీషా చూపిస్తా తమాషా ఉంటుంది నాలో నిషా హమేషా. నాలో నీ కళాకార్ నీలో నీ అలంకార్ మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్. ఎక్ బార్ డబ్బేసి స్టెప్ బార్. మా జూనియర్స్ నుండి ఫస్ట్ పార్టిసిపెంట్ స్టెప్ అప్ ఆడడానికి ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉంది. గో. ఓకే, మా జూనియర్స్ నుండి ఫస్ట్ పార్టిసిపెంట్ స్టెప్ అప్ ఆడి సూపర్ గా సక్సెస్ఫుల్ అయింది అండ్ సెకండ్ పార్టిసిపెంట్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉంది. గో. సీత సీత లవ్స్ రామ, రామ లవ్స్ సీత, సీత లవ్స్ రామ. ఓకే, మా జూనియర్స్ నుండి థర్డ్ పార్టిసిపెంట్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉంది. 3, 2, 1 గో. వీళ్ళ డాడీని పట్టేసి పక్క ముడి వేసా, వీళ్ళ మమ్మీని ఇంప్రెస్ చేసి 2 ముడి వేసా. నువ్వు అంటే 3వ ముడి వేసేస్తాను, నువ్వు కొట్టే ఉద్యోగం చేసేస్తాను. ఓకే, మరి స్టెప్ అప్ గేమ్ అయితే చాలా చాలా బాగా ఆడేసాం కాబట్టి సీనియర్స్ ఇప్పుడు స్కోర్స్ చూద్దామా? జూనియర్ స్కోర్స్ చూద్దామా? స్కోర్స్ ప్లీజ్. ఓకే, మరి స్టెప్ అప్ స్కోర్స్ చూసిన తర్వాత విన్నర్స్ మన జూనియర్. సో అలా ఉంటదన్నమాట. బ్రెయిన్, బలము, బుద్ధి ఏదేదో చెప్పారు, అన్ని మా సొంతం అని తెలిసిపోయింది కదా. అంత సీన్ లేదు, ఏదో గాలి వాలుగా అలా పడి. గాలి వాళ్ళు ఉండదు. మీరు గాలి వాళ్ళకి వేసింది కూడా మేము కౌంట్ చేసాం, కానీ మేము కరెక్ట్ గా వేసాం కదా. అయినా ఇవన్నీ మా దగ్గర కాదు, ఈ పిచ్చి పిచ్చి గాలి వాటాలన్నీ ఎక్కడ ఉన్నట్టున్నాయో ఒకసారి చూసుకోండి. ఓకే, ఏదో స్టార్టింగ్ లో ఏదో కొంచెం దిష్టి తీసి అవతల పడేస్తాం కదా, అలా ఒక గేమ్ పడేసినాం అంతే. అంటే మీరు దిష్టి చాలా పాడే అసలు మీరు మొత్తం దిష్టి మొగాలే. పక్కన మీరుండగా మాకు ఆ ఛాన్స్ మీరే మాకు ఆ ఛాన్స్ ఎక్కడ ఇస్తావు నువ్వు? మీరే. అరే అన్ని కాపీ కొడతావా? నేను ఎప్పుడు అవసరం లేదు, మాకు చూస్తే అర్థమైపోతుంది. సొంతగా వాడు కొంచెం వాడే వాళ్ళు అయితే గెలుస్తారు కదా. పాపం పోనీలే అని వదిలేసాం వాళ్ళకి. పీకిన వాళ్ళకి సో వీళ్ళకి తీర్చాల్సిన బాకీలు చాలా ఉన్నాయి. సో అన్ని కలిపి లాస్ట్ లో ఇద్దాం ఒక మంచి పంచ్. ఓకే, తీర్చుకోలేరు, పంపించాలని. అబ్బో, ఓకే సూపర్ సీనియర్స్. థ్యాంక్ యూ జూనియర్, థ్యాంక్ యూ.
ఓకే ఇందు ఎలాగో ఓడిపోయారు మీరు, కాకపోతే మీ వాళ్ళు గేమ్ ఎలా ఆడారో మా వాళ్ళు చెప్తారు. ఎలా ఆడారు గేమ్? వీళ్ళకి ఏమీ రాదు, మాతో ఆడడానికి వస్తారా బచ్చి, వీళ్ళ గురించి ఏం చెప్పాలి? హలో సిస్టర్, దర్ ఇస్ ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. మునీర్, సునామీ వచ్చే ముందు హెచ్చరిక వస్తుంది తెలుసా నీకు? నాకేంటి అందరికీ తెలుస్తుంది. సో ఇప్పుడు మా సీనియర్స్ సునామీలా మీ మీద పడబోతున్నారు, జాగ్రత్త. సో మీ వాళ్ళకి అంత సీన్ ఉందా? హలో, మీ జూనియర్స్ కి ఇప్పటిదాకా సో ఫుల్ బలుపుతో ఊగిపోతున్నారు కదా, సో అదంతా దించేస్తారు ఇప్పుడు వచ్చి వీళ్ళు. Yes. అయినా మా వాళ్ళకు ఉందే బలుపు బై బర్త్ వస్తుంది. ఏం చేయాలన్నా డేర్ గా చేయాలన్నా అది మా సీనియర్స్ కి మాత్రమే సొంతం, అంతేనా? చెప్తున్నాం కదా, మీ గురించి మీరు చెప్పకూడదు, ప్రపంచం చెప్పాలి. మా వాళ్ళ గురించి అందరూ చెప్తారు. ఇప్పుడైతే మరి రెడీగా ఉన్నారు కదా జూనియర్స్? ఓకే సీనియర్స్, మీరు కూడా రెడీ కదా? లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఓకే, మరి టచ్ చేసి చూడు ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. మరి పిలిచేద్దామా జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, సో మరి టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఛాన్స్ నేనే తీసుకుంటాను. అంత లేదు, ఫస్ట్ ఛాన్స్ మేము తీసుకుంటాం, ఎందుకంటే మేము విన్నింగ్ లో ఉన్నాం కాబట్టి. ఓకే హారిక, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే ఈ సమాజం కోసం నువ్వు ఏం చేస్తుంటావు అసలు? పొద్దునే లేస్తుంటా, బాగా తింటా, పనుకుంటా, మరీ లేస్తా, బాగా రెడీ అవుతా, తింటా, మరి పనుకుంటా. ఇంకెప్పుడు తింటా ఉంటావు? ఇంకెక్కడ ఖాళీ ఉంది? సమాజం కోసం చాలా బాగా తింటుందన్నమాట. సో ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళని చెప్తారు చూద్దాం. పొద్దున్నే లేస్తా, రెస్టారెంట్కి వెళ్ళి తింటా, షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేస్తా, బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటిషియన్ చేయించుకుంటా, ఇవన్నీ చేసి డబ్బులు కట్టి ఇండియా జీడిపిని పెంచుతా. వావ్! చూసావా సీనియర్ సమాజం కోసం అంటే- ఎంత గొప్ప పనులు అబ్బో చేస్తున్నారు. చాలా గొప్ప పనులు చేస్తున్నారు కదా. ఓకే, ఏం మీన్స్? జీడిపి అంటే ఏంటి? గ్రాస్ ప్రోడక్ట్. ఎలాగెలాగెలాగెలాగా మళ్ళీ చెప్పు. గ్రాస్ ప్రోడక్ట్. ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, మరి సెకండ్ హాఫ్ ఏంటి? సైలెంట్ కూర్చొని చదువుకుంటా. బా, సూపర్. అది ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. నువ్వు ఈ సమాజం కోసం ఏం చేస్తుంటావు? ఏముందబ్బా, తొందరగానే పెళ్లి చేసుకుంటాం, తొందరగానే పిల్లల్ని కంటాం, ఈ దేశ అభివృద్ధికి పాల్పడిపోతుంటాం అంతే. బాబోయ్ ముద్ర కంచు. సరే మునీర్, నువ్వు చెప్పు, నువ్వేం చేస్తుంటావు సమాజం కోసం? సమాజం కోసమా? ఆ. నేను అక్కడక్కడ సిగ్గు మొక్కలేస్తుంది. ఏం చెప్తున్నావు? ఏంటి అక్కడక్కడ యాంకరింగ్ చేస్తూ ఉంటాను చెప్తున్నా. సో ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళని చెప్తారు చూద్దాం. ఓకే ధనమయ్యి, నువ్వు ఈ సమాజం కోసం ఏం చేస్తావు? నేను ఈ సమాజం కోసం చాలా చేస్తా. ఏం చేస్తావు? చాలా బాగా ఆలోచిస్తా, కానీ నా ఆలోచనతో పెద్దగా యూజ్ ఉండదని మళ్ళీ మామూలుగా బతికేస్తాను. ఎవరు పాప నువ్వు? సూపర్ సీనియర్స్ వచ్చేసాడు. ఓకే, సో ఇప్పుడు జూనియర్స్ నుంచి నేను ఒకరిని సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో జూనియర్ మల్లిక, నేను నిన్ను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, సో నువ్వు దేనికోసం పోరాడావు అంటే బాగా ఫైట్ చేసావు? హాస్టల్లో ఫుడ్ అన్లిమిటెడ్ గా పెట్టాలని ఫైట్ చేశాను. మా వాళ్ళంతా ఇప్పుడు ఒక్కొక్కరు 100 కేజీలు పైన, అది కేవలం నా వల్లే. నా వల్ల బాగుపడిన దాంట్లో సీనియర్స్ కూడా ఉన్నారు. ఎందుకు ఈ ఎక్స్ప్రెషన్ ఎందుకు? సీనియర్స్ అక్కడే ఉన్నారు కాబట్టి. అబ్బో, స్టైల్ అది, స్టైల్ అది. స్టైలా? ఓకేలే, బాగా అంట్లు తోమి అలవాటు అయిపోయినట్టుంది. సరే, ఇప్పుడు నేను ఇంకొకరిని అడుగుతాను జూనియర్స్ నుంచి. సో ఎవరిని? ఓకే, సో నువ్వు దేనికోసం బాగా ఫైట్ చేసావు? పెళ్లిలో అబ్బాయిలే అమ్మాయిలకు కట్నం ఇవ్వాలని పోరాడని. ఎవరితో అనుకున్నారు? హైయర్ అథారిటీస్, మా ఫ్రెండ్స్ తో. దీన్ని మా వార్డెన్ తో డిస్కస్ చేసి త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాను, కాసుకోండి. త్వరలో.
బాడీలో కేజీ కండలేదు కానీ బిల్డప్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. కండ గురించి అస్సలు అవసరం లేదు, కంటెంట్ ఎంత ఉంది ఇక్కడ అక్కడ చూడాలా. ఓకే సరే, జూనియర్స్ నుంచి ఇంకొకరిని సెలెక్ట్ చేస్తాను. సో వాళ్ళలో ఏం కంటెంట్ ఉందో చూద్దాం. ఓకే సార్, నువ్వు దేనికోసం బాగా ఫైట్ చేసావు? మార్నింగ్ లేచిన కాడి నుంచి నైట్ వరకు డైలీ చికెనే ఉండాలని ఫైట్ చేశా. కావాలంటే చికెన్ చూసేయండి, తాగి చూపిస్తా. కసక్ కసక్. ఓకే సో మొత్తానికి జూనియర్స్ కి క్లారిటీ లేదు, జస్ట్ బల్బ్ మాత్రం చాలా ఉంది. సో అది కూడా తగ్గించేస్తాము. సో ఇది ఇంతటితో ఇది సమాప్తం అన్నమాట, వెళ్ళిపోతున్నాం. ఏందో జూనియర్స్ తో పెట్టుకుంటే ఎవరికైనా ఫసాక్ ఫసాక్. అంటే అది రెగ్యులర్ కాదు, మా వాళ్ళు డిఫరెంట్. అబ్బో చూద్దాం, అది కూడా ఎవరికి ఏమవుతుందో చూద్దాం. చూడు పిలిచి మరీ చెప్పారు కసాక్. ఓకే ఇప్పుడు మా టర్న్ వచ్చింది, మేము సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నువ్వు చెక్ షర్ట్ నువ్వురా. ఓకే సుజనా, నువ్వు చేయవలసిన డేర్ ఏంటంటే మేము ఒక డైలాగ్ పెడతాం. ఇప్పుడు ఆ డైలాగ్ విని యాజ్ టీజ్ గా నువ్వు చెప్పాలి. ఓకేనా? ఓకే. ఏదో అప్ప చెప్పడం కాదు, విత్ యాక్షన్స్ ఉండాలి. ఓకేనా? చూపిస్తావా? మేము చూడడానికి రెడీ. సో ఓకే, డైలాగ్ ప్లీజ్. మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది, ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. ఓకే సుజనా, డైలాగ్ విన్నావు కదా? సో చూసావు విన్నావు కాబట్టి నువ్వు చెప్పేస్తావా మళ్ళీ ప్లే చేయాలా? చెప్పేస్తావా? చెప్పేది మరి. మీ అందరికీ ఓ విషయం చెప్పడానికి వచ్చా. అధ్యాపకులకి అర్థం కాకుండా ఒక్క ఆంగ్ల పదం వాడకుండా చెప్తా, సరిగా వినండి. మొదటి సంవత్సరంలో ఓ అమ్మాయి వచ్చింది, ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. ఆ పిల్లని మినహాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం. కకృతి పడకండి. తరగతులు పెరిగే కొద్దీ కొత్త తరగతులు వస్తూ ఉంటాయి, అవకాశాలు కూడా బాగానే ఉంటాయి. తెలుగు రాని వాళ్ళకి మిగతా తరగతులందరికీ చెప్పండి, నేను ఇదే తిరిగి అందరికీ చెప్పలేను. ఆ అమ్మాయి పేరు తెల్లటి దుస్తులు ధరించి ఉంటుంది, పై వస్త్రం గులాబీ రంగు. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అర్థమైందా? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇక్కడ. సో ఒక్కసారి అలా విని ఇలా చెప్పేసింది, అది మా సీనియర్స్ అంటే సూపర్. కాకపోతే ఈ డైలాగ్ చిన్నదే, బాగానే చెప్పావు. ఓకే, అండ్ ఇంకొక డైలాగ్ ఉంది, సో అది చెప్పాలి. ఓకేనా? చెప్తా మరి. ఓకే డైలాగ్ ప్లే. డైలాగ్ విన్నావా? ఓకేనా? పట్టిసావా? ఒక్కసారి వింటే ఎక్దమ్ ఫసాక్. మధ్యలో కనుక డైలాగ్ ఆగిందో నువ్వు అవుతావు ఫసాక్. అర్థమైందా? ఓకే మరి స్టార్ట్ చేయి. ఎటువంటి కష్టం పడకుండా, అసలే క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడని ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఎండి చైర్ లో కూర్చున్నా నీకే ఇంత పొగరుంటే, అమ్మా నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th వరకు కష్టపడి చదివి పాస్ అయి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్స్ అన్ని వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ కో ట్యూషన్, మ్యాథ్స్ కో ట్యూషన్ రోడ్లు పట్టి తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి అని అమ్మ నాన్నను హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్ లో పాస్ అవడానికి ఫ్లాష్ లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అల్లారం పెట్టుకుని పొద్దునే లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యే ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అప్పటికి సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చి నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు నా ఇయర్స్ అన్ని 4th ఇయర్ లో ఒకేసారి క్లియర్ చేసి సొసైటీకి వస్తే ఈ జనం అంతా ఉద్యోగం లేని ఎదవా నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీసు అని పిచ్చి కుక్కలా 4 ఏళ్ళుగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బ్రతుకుతున్న నాకు ఎవరో మహానుభావురాలు మంచి మనసు అవకాశం ఇస్తే దాన్ని కూడా లాక్కోవాలని చూస్తున్న నీలాంటి బేవస్ గాలను ఎదిరించి నీ ముందు నిల్చొని మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరుండాలరా. అసలు తట్టుకోలేరనమాట. ఇంకా చాలు వీళ్ళకి, ఇది జస్ట్ శాంపిల్. సో ఇంకా చూపిద్దాం ముందు. ఓకే కమాన్, థ్యాంక్ యూ. ఓకే సో ఇప్పుడు నేను జూనియర్స్ ని ఆడుకోబోతున్నాను. జూనియర్స్ నుంచి
సో ఆ డేర్ ఏంటి అంటే నువ్వు కూల్ డ్రింక్ తాగుతావా? తాగుతాను. సరే ఇప్పుడు కూల్ డ్రింక్ టీ రెండు మిక్స్ చేసి ఇస్తాను, తాగాలి. ఓకే. డ్రింక్ ప్లీజ్. సో మేమైతే ఫుల్ ఎంటర్టైన్ అయ్యాం. ఓకే ఇందు, మా వాళ్ళతో పిచ్చి పిచ్చి డ్రింక్లని తాగిస్తావు కదా? ఎస్ కాదు, ఇప్పుడు నేను పాకి తెచ్చుకుంటాను, కంగారు పడుకో. మా వాళ్ళు ఏదైనా చేసేస్తారు. అదే మీ వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా, జనాలకు ఉపయోగపడితే చేస్తా, కంగారు పడుకో. నువ్వురా. ఓకే మమత, డేర్ చేయడం రెడీనా? రెడీ. సో ఏం చేయాలంటే చేతులలో పట్టుకో, చేతులు మాత్రం విడదీయకూడదు. నేను ఇప్పుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వస్తాను, ఓకేనా? ఓకే, నువ్వు 6 మెంబర్స్ నుండి కూడా నీ చేతులతో ఇలా పట్టుకుని వాళ్ళని సరౌండ్ చేస్తూ పైనుంచి కిందకి వెళ్ళాలి. అండ్ నీకు కూడా బ్యాక్ నుంచి నీ చేతులు తీసుకురావాలి, ఓకేనా? గుండెలు నా డాష్గా నేనేరా ఇది చాలా మునీర్, ఇంకా కావాలా? ఒక్క ఆశ, ఇంకొక్క ఓకే. ఒక మంచి మావాడు ఉన్నారు ఇక్కడ, నిన్ను సేమ్ అలాగే చేయాలి, ఓకేనా? ఓకే. ఓకే, సో మా సీనియర్స్ లో టాలెంట్ ఇలాగే టన్నులు బయటకు వస్తూనే ఉంటుంది. జూనియర్స్ మాత్రం అని ఆశ్చర్యంగా చూస్తూనే ఉంటారు. సో సూపర్ సీనియర్. ఓకే, ఇప్పుడు నేను జూనియర్స్ నుంచి ఒకళ్ళని తీసుకుంటాను. అండ్ రెడ్ డ్రెస్ దా. ఓకే జూనియర్ శిరీషారెడ్డి, నీకు ట్రూత్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు అడగబోయే ట్రూత్ ఏంటి అంటే నువ్వు ఏ మాత్రం ఆలోచించకుండా చేసే సహాయాలు అంటే హెల్పింగ్స్ ఏంటి అవి? నేను సహజంగా అందరికీ గాలిని అందిస్తుంటాను. ఇప్పుడు మీరందరూ ఊపిరి పీల్చుకుంటున్నారంటే అది నా వల్లే. యూ బెటర్ థ్యాంక్ మీ. సో పనికొచ్చే పనులు చేయండి ఏమన్నా. సో ఇంత వేస్ట్ గా ఉన్నారు. సో నేను ఇంకొకళ్ళని తీసుకుంటాను. ఎగ్జామ్స్లో నా ఫ్రెండ్స్కి అందరికీ చీటీలు వేసిస్తుంటా. నా ఎగ్జామ్ పోయినా పర్లే, మా ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండాలని నేను వాళ్ళు పాస్ అవ్వాలని చీటీలు అందిస్తుంటా, అంతే. ఓకే, మొత్తానికి టచ్ చేసి చూడైతే బీభత్సంగా ఎంజాయ్ చేసే మా జూనియర్స్ అయితే. జూనియర్స్ థ్యాంక్ యూ. సూపర్ సీనియర్. ఓకే, సో గెలిచేసాం అది ఇది అని. సో డైలాగులు వెళ్ళలేక చేస్తున్నాం మేము. సో ఇప్పుడు మీ జూనియర్స్ అందరినీ ఆటాడించడానికి మా సీనియర్స్ రెడీ అయిపోయారు, అంతేనా? మేము కూడా రెడీ అయిపోయాము. వాళ్ళు వచ్చారంటే మీకు అప్పడం అయిపోద్ది. అప్పడాలు మీరు కాల్చుకోండి, అందుకే పనికొస్తారు మీరు. అప్పడాలు మేము కాల్చుకోవడం కాదు, మీ బతుకులు అప్పడాలు అయిపోతాయని. అప్పడం విరగొట్టినట్టు మిమ్మల్ని కూడా విరగొడతాము. మీరైతే మునీర్ గెలిచి మేమేంటో చూపిస్తాము. సో అస్సలు నీతో అప్పటి వరకు నేను మాట్లాడను. సీనియర్స్ అంతే కదా? ఓకే, వీళ్ళ నోరు ఆల్రెడీ ముగించామని తెలిసిపోయింది. అండ్ గెలుపుతో మొత్తానికి వీళ్ళు పెట్టే వేడ చదివి వెళ్ళిపోవాలి, ఓకేనా జూనియర్స్? లెట్స్ స్టార్ట్. గీతతో అంత వేసి కాదు. ఇప్పుడు మా సీనియర్స్ తో పెట్టుకుంటే మీ జూనియర్స్ కి ఏమవుతుందో మా వాళ్ళు చెప్తారు, విను సీనియర్స్. అది సో అప్పుడు నలిచినట్టు నలిపేస్తారు. అప్పడం అవుతుందంట, మేము పొడుగు చేస్తాం. ఓకే, మనం ఈ రోజు గీతతో అంత ఈజీగా ఆడబోతున్నాం. అప్ అండ్ డౌన్ అప్పడం అనమాట. సో మునీర్ మొత్తానికి అప్పడం అని చెప్పి మీ అప్పడం బ్యాచ్ అప్పడంతో స్టార్ట్ చేసింది కాబట్టి సో గేమ్ కూడా అప్ అండ్ డౌన్ అప్పడం. ఓకే ఓకే, సో గీతతో అంత వీధి కథలో మనం ఆడబోతున్నాము అప్ అండ్ డౌన్ అప్పడం. మరి ఇది ఆడడానికి మా సీనియర్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సీనియర్స్ రెడీ కదా? జూనియర్స్ మీరు కూడా రెడీ కదా? కానీ మనం గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ కావాలి. ప్రాపర్టీస్ పిలిచేద్దామా? పిలిచేద్దామా సీనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్.
మరి అప్ అండ్ డౌన్ అప్పుడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కలర్ బెలూన్స్ ఉన్నాయి అండ్ క్యాప్స్ ఉన్నాయి అండ్ కళ్ళ గంతలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే సీనియర్స్ నుంచి ఇద్దరు, జూనియర్స్ నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు. సో వాళ్ళకి ఎవరైతే ఫస్ట్ ఆడబోతున్నారో వాళ్ళకి కళ్ళకి గంతలు కట్టేస్తాము. సో కళ్ళ గంతలు కట్టిన తర్వాత వాళ్ళు ఆ బెలూన్స్ ఉన్న ప్లేస్కి వెళ్తారు. వెళ్ళి అక్కడ బెలూన్స్ని చేతితో తడుముకొని ఎక్కడుందో చూసుకొని, సో ఏదైతే మేము క్యాప్ పెట్టామో ఆ క్యాప్కి ఒక గుండు పిన్ ఉందన్నమాట. సో ఆ పిన్ తోటి అది జంప్ చేస్తూ ఆ బెలూన్ని పగలగొట్టాలి. అక్కడ బెలూన్స్ లో చూస్తున్నారు కదా, వాటర్ ఉండొచ్చు, థర్మాకోల్ చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా అవి ఉండొచ్చు, పేపర్స్ ఉండొచ్చు, కలర్ పేపర్స్ ఏదైనా ఉండొచ్చు. సో ఓకేనా, సో మీరు మాత్రం తక్కువ టైంలో ఎవరైతే ఎక్కువ అంటే మొత్తం బెలూన్స్ అన్నింటిని పగలగొడతారో వాళ్ళే విన్నర్స్ అవుతారు. సో ఫస్ట్ అయితే మా జూనియర్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సో లెఫ్ట్ నుంచి ఒకరు, రైట్ నుంచి ఒకరు వెళ్తారు. ఓకేనా జూనియర్స్? ఓకే, పొజిషన్స్ ప్లీజ్. ఓకే, మా జూనియర్స్ అయితే ఇక్కడ అప్ అండ్ డౌన్ అప్పుడు ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. ఓకే, సీనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. ఓకే, అప్ అండ్ డౌన్ అప్పుడు గేమ్ అయితే సూపర్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్స్ వద్దామా జూనియర్స్? స్కోర్స్ చూద్దామా సీనియర్స్? స్కోర్స్ ప్లీజ్. ఓకే, మరి గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. స్కోర్స్ కూడా చూసాం. మరి విన్నర్స్ ఎవరంటే మన జూనియర్స్. సో బాకీ తీరుస్తా అన్నారు, కాకపోతే రెట్టింపు అయ్యింది. తీరుస్తా అన్ని కలిపి చివర్లో చెప్తాను. ఇంకేం లేదు, అయిపోయింది. అదే ఇప్పుడు టైటిల్ విన్నర్ ఎవరో తెలుస్తుంది కదా, అప్పుడు చెప్తా. దానికోసం వెయిటింగ్, అది కూడా మాదే కదా. అంత సీన్ లేదబ్బా, స్టూడెంట్ నెంబర్ టైటిల్ కొట్టామా లేదా అది లెక్క, అంతేనా? అండ్ సూపర్ సక్సెస్ఫుల్ గా మా వాళ్ళది గేమ్ ఆడారు కాబట్టి విన్నింగ్ సెలబ్రేట్ చేసుకుందామా? మ్యూజిక్. టైం బాంబ్ పేలిందే పిల్ల, నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల, నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. ఓకే జూనియర్స్, మనం అయితే ఎరదీసాం, సెలబ్రేషన్ కూడా ఎరదీసాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఓకే సీరియస్, మీరు కూడా చాలా బాగా ఆడారు, సూపర్, థ్యాంక్ యూ. లాస్ట్ పంచ్ ఇంకా అయిపోలేదు మునీర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి గిఫ్ట్లు ఇచ్చేసిన తర్వాత అప్పుడు లాస్ట్ పంచ్ అప్పుడు మాట్లాడుకుందామా? అది అప్పుడు అంటే ఈ లోపల నువ్వు సర్దేస్తున్నావు ముందే చెప్పేశాను. అవసరం లేదు, నాకు ఎలాంటి డౌట్ లేదు అందులో. మీరు వెళ్ళిపోతారని మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది. చూద్దాం, ఎవరికో క్లారిటీ తెచ్చేద్దాం. ఓకేనా జూనియర్స్? ఓకే, మరి ఫైనల్ స్కోర్స్ చూడాలంటే గెస్ట్ రావాలి. మరి గెస్ట్ ని ఇన్వైట్ చేద్దామా? ఓకే, విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ విజయ నిర్మల గారు. ప్లీజ్ వెల్కమ్.
ఓకే, ఓపెనింగ్ లోనే డాన్స్ పెర్ఫార్మెన్స్ తెరదీశారు మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్ జూనియర్స్. ఎంత చక్కగున్నావే విన్నర్స్ మా సీనియర్స్. అండ్ నెక్స్ట్ అమి తుమి గేమ్ విన్నర్స్ మా జూనియర్స్. ఓకే, నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ శోభా గారు. ఓకే, అండ్ అలాగే టచ్ చేసి చూడు విన్నర్స్ మా సీనియర్. ఓకే, అండ్ ఫైనల్ గా గీతతో అంత ఈజీ కాదు విన్నర్స్ మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్ జూనియర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, అండ్ ఫైనల్ గా ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్స్ మా జూనియర్. పాపం జూనియర్స్ కి అప్పుడప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ వస్తూ ఉంటాయి అంతే, సో ఏం పర్వాలేదు. మా సెలబ్రేషన్ చూసి మీరు ఏడవాళ్ళే అంతే. అంతే అవసరం లేదు. అయినా మీ గురించి మా వాళ్ళు ఒక్క వర్డ్ చెప్తారు వినొకసారి. హే సీనియర్స్, వన్స్ వి స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. సముద్రానికి అలలు, అమ్మాయికి కలలు, మా సీనియర్స్ కి గెలుపులు ఎప్పుడు సర్వసాధారణమే. ఓకే సీనియర్స్, వాళ్ళు గెలిచాము అని ఫీల్ అవుతున్నారు కాబట్టి సో వాళ్ళకొక ఫీల్ కాదమ్మా, ఇది నిజం. సరే సరే నిజమేలే అబ్బా. ఓకేనా, చెప్పేసి మరి కొంతసేపు ఉంటే ఏడ్చేటట్టున్నాడు చెప్పు. పాపం. ఓకే, ఒక సలాం అంట ఇచ్చాడమ్మా జూనియర్స్ కోసం. ఓకే ఆడియన్స్, మేమైతే ఇలాగే కొట్టుకుంటూ ఉంటాం. మీరు మాత్రం ఫుల్ గా ఈ ఎపిసోడ్ ని ఎంజాయ్ చేశారు కదా. సో ఇంత ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గకుండా రేపు కూడా వచ్చేస్తాము. Until then, keep watching YouTube Plus. This is Munir. This is Indu. Signing off for today. Bye bye. Bye.